చెప్తున్నారు తాత నీకు పిల్లలు ఉందండి బెదిరి మా మీద బెదిరిస్తాం. నా పిల్లల కూర్చొని చూపిస్తానంటాడు. చూపించంటే శేఖరాన్ని అన్నాడు. శేఖర్కి పిల్లలు సంబంధం అన్నాడు. శేఖరెడ్డి అయితే నా పిల్లలు కనపడ్డాడు. శేఖరెడ్డి గారు బయట తీసుకొచ్చి లెక్క అంటాడు. ఎంతమంది పిల్లలు ఎంతమంది దాదా 95వ సంవత్సరంలో శేఖరెడ్డి గారు అన్నాడు. సైన్యకి పిల్లలు సంవత్సరం వ్యక్తిగతంగా ఉంటాడు. సముద్రం గడ్డి తీసుకుని లెక్క అంటాడు. వయసు ఎంత? 95 అమ్మా. ఎన్నమ్మా? 90. అబ్బరం గారు 100 ఏళ్ళు. చెప్పండి ఎంత? మేడం గారు 90 ఏళ్ళు. ఎంత? శరీరం మృతులు వెళ్ళిపోయింది. ఆడవాళ్ళు నిర్మాణం ఉంటాయి కదా, అది ఆగిపోయింది. అక్కడే ఎక్కడే చెరక అయిపోతుంది. చెరక అయిపోయింది. నేను పిల్లలు పుట్టరు. శరీరం మృతత్తుల్యమంట. శరీరం ఏంటంట? మృతత్తుల్యం అయిపోయిన టైంలో కూడా దేవుడు నాకు పిల్లలు ఇస్తాడని విశ్వాసం ఉందంట. రామభద్రుని తనవద్దు మరియు అతడు విశ్వాసం బలహీనుడు కాక రమాలని 100 ఏళ్ల వయసు గలవాడే తన శరీరం అంతా మృతతుల్యమైనట్లు శారాగ్రహ మృతతుల్యమైనట్లు ఆలోచించారు. కానీ దేవుని వాగ్దానం గురించి సందేహం లేదు. చెప్పడం ఉండదు. సాధ్యం ఎన్నేళ్ళ వయసు? 50 ఏళ్ళు వస్తుంటే కూర్చున్న వాడు ఎగరైపోతున్నాడు. ఎదుగుతుంటే కూర్చొని వెళ్ళిపోతున్నాడు. ఒక్కడు మోకాళ్ళు లేదు దుబాయ్. ఎందుకని మోకాళ్ళు సహకరించక. నేను పెళ్లి చేయడానికి వెళ్ళాను. పెళ్లి బాగా చేస్తాను. దుబాయ్లో ఉన్నాను, చేస్తాను. ఫస్ట్ పెళ్లి అయితే దుబాయ్లో పెళ్లి చేయబడి చేస్తాను. ఫస్ట్ పెళ్లి అయితే 2 పెళ్లి అయితే 3 మంది వచ్చేస్తాను. ప్లేట్ దగ్గర నన్ను బాగా చేస్తాను. సైడ్ కూడా చేస్తాను. నేను చేతులు స్వాగతం చెప్పండి. నేను పెళ్లి చేయడానికి డాక్టర్ నచ్చిందండి. ఆ సేవ నచ్చిందండి. ఏంటంటే అస్వస్థండి స్వస్థ కూర్చొని అనుకోండి. ఆ చీరలు నచ్చింది. ఆ చీరలు నచ్చే మనకి గాడి పెళ్లి అయితే వెళ్ళిపోతుంటే ఫాస్ట్ గా కొంచెం భోజనం చేసేయాలి. మీరేమనుకుంటారు? లోపల 5 ఫుల్గా పెడుతున్నారు, బ్యాటింగ్ పెట్టి కొట్టేస్తారు అనుకుంటారు. ఇండియాలో లోపల ఎక్కేదంటే అటువంటి ఏమి రావని అర్థం. ఎందుకంటే చెప్తారు తర్వాత ఎవరన్నా నేను ఎలా తిరుగుతూ ఉంటాను కానీ ఏమి రావు. అందుకని బయట తినేది బెటర్. అందుకని నేను బయటకు కూర్చున్నాను. నా ఎదురుగా కూర్చున్నా డాక్టర్. నన్ను చూసినట్టు నేను కూర్చొని నవ్వుతున్నా. కొంచెం నవ్వుకుంటే ఈ లోపల ఇలాంటి జీవనాలు తీసి ఇలాంటి జీవనాలు అలా తీసి అలా వచ్చి అలా తీసి పైసి నేను అంతకుముందు ఏమనుకున్నాను? ఇప్పుడు పళ్ళు ఎంత బాగున్నాయి, ఏం నా పళ్ళు ఉన్నాయి, పెద్ద పళ్ళు, బాల పళ్ళు, ఆవిడ పళ్ళులా ఉంటే బాగున్నాను. జేబుడు మన అలా పరిచి అలా తీసి పైసలు మళ్ళీ కింద సైకి ఎలా తీసి జేబుడు మన చుట్టే శానిటర్లు బుక్ అయితే ఇదంతా ఒక దొరికైపోయింది. ప్రభా పోతే పళ్ళు ఏ పెద్ద పళ్ళు ఏ బాల పళ్ళు పొరపాటు నా డాక్టర్ గారు పళ్ళు అని పళ్ళు ఒక నాయన ఈ మాత్రం దానికి ఎన్నిసార్లు కట్టుకొచ్చింది? 50 ఏళ్ళు లేని డాక్టర్లకి శక్తులు మారిపోతే అబ్బాయి గారి వయసు ఎంత? శారం గారి వయసు ఎంత? 90 ఏళ్ళు పిల్లల కొడుతారని విశ్వాసం అనుకుంటే దేవుని వాగ్దాన నిరీక్షణ. యెహోషువ కాలం కూడా ఎవరు నిశ్చయముగా